హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పుకోబోయే కథ ఒక నిజంగా జరిగిన కథ అని అందరూ అంటుంటారు. అయితే ఈ కథలో ఒక సైనికుడు తాను చనిపోయిన తర్వాత కూడా తాను విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే స్టోరీలోకి వెళ్తే, హర్భజన్ సింగ్ ఈయన 1965లో ఆర్మీలో చేరాడు. ఆయనకు పోస్టింగ్ సిక్కింలో పడింది. భారత్ చైనా సరిహద్దుల్లో నాటులాలో విధులు నిర్వర్తించారు. అనుకోకుండా మంచు తుఫానులో చిక్కుకొని 1969లో వీరమరణం పొందారు. తను చాలా వెతికినప్పటికీ అతని జాడ దొరకలేదు. అయితే తాను స్నేహితుల కలలో కనిపించి తను డెడ్ బాడీ ఉన్న చోటును చెప్పాడంట. సరిగ్గా చెప్పిన చోటే డెడ్ బాడీ దొరికిందంట. ఇదిలా ఉండగా ఆయన చనిపోయినప్పటికీ తన సహచరుల కలలో కనిపించి రాబోయే ప్రమాదాల గురించి చెప్పి అలర్ట్ చేసేవారంట. తర్వాత సరిగ్గా ఆయన చెప్పినట్లే జరిగేదట. 1971లో తను చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత బల్వంత్ సింగ్, ఆయన 18వ పంజాబ్ రెజిమెంట్లోని ఒక సైనికుడు. ఆయన హిమాలయాల్లో విధుల్లో ఉన్నాడు. అయితే హర్భజన్ సింగ్ బల్వంత్ సింగ్కి కలలో కనిపించి ఇలా చెప్పారంట: బల్వంత్, జాగ్రత్త, చైనా మన పోస్టుపై ఆకస్మిక దాడి చేయడానికి ప్రణాళిక వేస్తుంది. నువ్వు వెంటనే మన కమాండింగ్ ఆఫీసర్కి చెప్పి అందరినీ అలర్ట్ చేయమని చెప్పాడంట. అయితే బల్వంత్ సింగ్ గారు మేల్కొని కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి మహీబ్ సింగ్ గారికి చెప్పి అందరినీ అలర్ట్ చేశారంట. అయితే సరిగ్గా ఆయన చెప్పినట్టే చైనా వాళ్ళు భారత్ పోస్టుపై ఆకస్మిక దాడి చేశారంట. అయితే హర్భజన్ సింగ్ ముందుగా దాడి గురించి చెప్పటం వల్ల, భారత సైనికులు సిద్ధంగా ఉండటం వల్ల చైనా దాడిని తిప్పికొట్టారు. అంటే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారు. ముందుగా ఈ సంఘటనల గురించి పై అధికారులు పట్టించుకోలేదట. కానీ జరుగుతున్న అద్భుతాలను చూసి నమ్మకుండా ఉండలేకపోయారంట. అయితే చైనా అధికారులు, మీ సైనికుడు తెల్ల దుస్తులు ధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని, మీ సైనికుడిని మీరు పిలిపించుకోవాలని చాలాసార్లు లెటర్స్ కూడా రాశారంట. జరుగుతున్న అద్భుతమైన సంఘటనల వల్ల అధికారులకు హర్భజన్ సింగ్ చనిపోయినప్పటికీ విధులు నిర్వర్తిస్తున్నాడని, ప్రతి అటాక్లో ఆయన సపోర్ట్ చేస్తున్నాడని గట్టిగా నమ్మటం ప్రారంభించారు. అయితే ఆర్మీ వారు హర్భజన్ సింగ్ గారికి హర్భజన్ సింగ్ పేరుతో బాబా హర్భజన్ సింగ్ పేరుతో ఒక మందిరాన్ని కట్టించారంట. అక్కడ ఆయన ధరించిన యూనిఫామ్, ఆయనకి సంబంధించిన కొన్ని వస్తువులు ఆలయం లోపల ఉంచారట. అయితే ఆలయంకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్మీనే చూసుకుంటుందట. అయితే మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ వరకు అన్ని ఆహార పదార్థాలు ఆయనకి సమర్పిస్తారంట. నైట్ డోర్స్ క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే ఆయన రాత్రిపూట విధులు నిర్వర్తిస్తాడని వాళ్ళు గట్టిగా నమ్ముతారట. చనిపోయినప్పటికీ బాబా హర్భజన్ సింగ్ గారికి వేతనం నుండి మిగతా అన్ని ప్రమోషన్స్ అన్నీ హర్భజన్ సింగ్ గారికి వర్తిస్తాయట. అయితే ఆయన సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు అని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి భారత్ చైనా సరిహద్దుల విషయంపై సమావేశాలు జరిగినప్పుడు ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారంట. ఆయన కూడా సమావేశంలో ఉంటారని ఆయనకు ఖాళీ చైర్ని కూడా ఉంచుతారట. ఒక ఆత్మ విధులను నిర్వర్తించటం ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.